మధ్యాహ్నం సమయం నేను సుధాకర్ పరుచూరి ప్రస్తుతం చూడగలుగుతున్నాను. అంతేగా ప్రతి నిమిషం మానవుడికి విలువైంది అంతేనా. ఇప్పుడు ప్రస్తుతం మనం రావికుంపాడు పట్టిపోలు ఐలవరం బస్సు బయలుదేరాలి 4 గంటలకి. ఓకేనా, ధన్యవాదాలుగా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? బస్ స్టాండ్ దగ్గర జ్యూస్ షాప్లో ఉన్నాం. ఈ సోడా తగిన తర్వాత ఇక నేను రావికుంపాడు పట్టిపోలు బస్కి మన డ్యూటీకి సిద్ధం అవుతాను. ఓకేనా, ధన్యవాదాలతో. యూట్యూబ్లో $52 ఉన్నాను. ఇంకా 3 సంవత్సరాలు నేను చేరుకోవడానికి టైం పట్టుద్ది అనుకుంటున్నాను. $52 కానీ 3 సంవత్సరాలు పట్టుద్ది నేను ఇలా కంటిన్యూ చేస్తే. ప్రయత్నం. ఒక కండక్టర్ యూట్యూబ్ చేయటం ఏందని అనుకోవచ్చు. ఒక కండక్టర్ యూట్యూబ్ చేయటం ఏందని అనుకోవచ్చు. ఆ యూట్యూబ్ అనేది చాలా కష్టసాధ్యమైంది. తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కెమెరాల ద్వారా అదేం సాధ్యం కాదు. అదేనాబాయ్, కెమెరాల ద్వారా సాధ్యం కాదు. నేను కండక్టర్గా చెప్పట్లా, నా అనుభవంతో చెబుతున్నా. ఓకేనా, అందరికీ ధన్యవాదాలు. ఎవరు ప్రయత్నం వాళ్ళది. ప్రయత్నంలోనే బలం. ఏ పనిలో అయినా ప్రయత్నమే బలం. గతంలో రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేశాను. ఐటీ ఎలక్ట్రికల్ ద్వారా ఫిలిం సిటీలో పెద్ద రైలు షాక్ కొట్టి కండక్టర్కి ప్రత్యక్షం అయ్యా. ఓకేనా బాయ్. నా ఏమైంది అప్పుడు కెమెరాకి వెళ్దామని, సినీ కెమెరాకి వెళ్దామని ఐడియా ఉండేది. కానీ భగవంతుడు ఏం చేశాడు? కండక్టర్ చేశాడు. అంటే సంకల్పం కెమెరా ఉంది. 97 ఫిబ్రవరి 25 మంగళగిరి డిపోలో. ఓకేనా, మనకున్న దాంట్లో మనం సాధన చేయాలి. అది ఎంత చిన్నది పెద్దది మనకు అనవసరం. నేను పుట్టింది బురిపాలెం అంటే హీరో కృష్ణ మహేష్ బాబు మీకు ఆటోమేటిక్గా తెలుస్తారు. కానీ అది మనకు పెట్టుబడి కాదు. అంతేనా, ఎవరి కీర్తి వాళ్ళది. అంతేనా బాయ్, ఎవరి కీర్తి వాళ్ళది. ధన్యవాదాలతో. సరదాగా యూత్కి చెప్పేది ఏంటంటే యూట్యూబ్ అంత తేలికైన పని కాదు. పార్ట్ టైంగా పెట్టుకోండి. అర్థమైందా. దాని మీద 12,000 అయ్యా. ఓకే, ధన్యవాదాలు. ఏం లేదు, నేను మెసేజ్ కాదు చెప్పేది, రియల్ స్టోరీ. ధన్యవాదాలతో. కేసీపీ మాచర్లో కూడా చేశా, సిమెంట్ ప్లాట్లో ఎలక్ట్రీషియన్. అందరికీ నాకంటూ ఫ్రెండ్స్ లేరు. భగవంతుడు నాకు ఫ్రెండ్స్ ఇవ్వాల. అర్థమైందా. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడా నాకు చదువులో కుదరలా. ఓకేనా, అట్లాంటి ఫ్రెండ్స్ లేరని కాదు, అలా రాలా. ఓకేనా బాయ్, ధన్యవాదాలతో. ఉన్నట్టే.